నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ 2024లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కనుక చూసుకోవాలి అనుకుంటే ఆగస్ట్ మంత్ వారికి ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు మనము సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆగస్టులో పుట్టిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వీళ్ళ లైఫ్ 2024లో ఎలా ఉంటుంది, అసలు ఆగస్టులో పుట్టిన వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, అన్లక్కీ కలర్స్ ఏంటి, క్లియర్గా చెప్పుకుందాం. సో ఆగస్ట్ అనేది 8వ నెల. 8 అనేది శని ప్రభావం. సో శనిదేవుడు దీవెనలు ఉన్న నెల ఆగస్ట్ నెల. ఆగస్ట్కి అధిపతి సూర్యుడు. సో సూర్యుడు దీవెనల వల్ల ఆగస్టులో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏ తేదీలో పుట్టినా కూడా చాలా దైవ దీవెనలు ఉన్నవాళ్ళు, ఈ ఆగస్టులో పుట్టిన వాళ్ళు చాలా స్పెషల్ పీపుల్. సో ఆగస్టులో ఏ డేట్లో పుట్టినా కూడా తగినంత అదృష్టం వాళ్ళకు ఉంటుంది 100 ఏళ్ళు బతకడానికి. సో సూర్యుడి దీవెనల వల్ల మంచి ఆరోగ్యం, పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు, మంచి దయాగుణం, క్షమించే మంచి లక్షణం, ఇండిపెండెంట్గా పైకి వచ్చే గుణం, స్వార్థం లేని గుణం ఆగస్టులో పుట్టిన వాళ్ళకి స్పెషాలిటీస్. సో ముందుగా ఆగస్ట్ నెలలో పుట్టిన కొంతమంది గొప్ప మనుషుల్ని తలుచుకొని నెక్స్ట్ ఆగస్టులో పుట్టిన వాళ్ళ గురించి చెప్పుకుందాం. సో ఆగస్ట్ నెలలో పుట్టిన వాళ్ళలో డైరెక్టర్ శంకర్, సో మెగా డైరెక్టర్, ఆయన 17th ఆగస్ట్. మహేష్ బాబు 9th ఆగస్ట్. దేవి శ్రీ ప్రసాద్ 2nd ఆగస్ట్. సో మన శ్రీదేవి గారు 13th ఆగస్ట్. గీతా మాధురి 24th ఆగస్ట్. వాణిశ్రీ 3rd ఆగస్ట్. తాప్సీ 1st ఆగస్ట్. మృణాల్ ఠాకూర్ 1st ఆగస్ట్. సిద్ధార్థ్ రాయ్ కపూర్ 2nd ఆగస్ట్. కాజోల్ 5th ఆగస్ట్. జెనీలియా 5th ఆగస్ట్. హన్షిక 9th ఆగస్ట్. రాజీవ్ గాంధీ గారు 20th ఆగస్ట్. చిరంజీవి గారు 22nd ఆగస్ట్. నిర్మలా సీతారామన్ 18th ఆగస్ట్. అరవింద్ కేజ్రీవాల్ 16th ఆగస్ట్. కపిల్ సిబల్ 8th ఆగస్ట్. అండ్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 16th ఆగస్ట్. సో ప్రజెంట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు ఆగస్టులో పుట్టిన వాళ్ళకి తెలివి ఎక్కువ, పట్టుదల ఎక్కువ. ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి జాబ్ రిజైన్ చేసి పార్టీ స్థాపించి, సో ప్రజెంట్ ఆయన ఢిల్లీ సీఎం. సో ఈ 1లో పుట్టినోళ్ళు, ఆగస్టులో పుట్టినోళ్ళు 1 ఎఫెక్ట్ వల్ల, అంటే సూర్యుడు ఎఫెక్ట్ వల్ల జాబ్ చేసిన, జాబ్ వదిలి రాజకీయాల్లోకి వస్తారు. గవర్నమెంట్ జాబ్లో ఉన్నా కూడా జాబులు వదిలేసి ఇండిపెండెంట్గా పాలిటిక్స్లో కానీ బిజినెస్లో కానీ, అంటే వీళ్ళు ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడరు. సో బేసికల్గా ఆగస్టులో పుట్టిన వాళ్ళకి ఒకరి దయ, అంటే నిన్ను చాకేస్తాము ఇంట్లో ఉండు అంటే ఉండే గుణం కాదు. వీళ్ళు స్వతహాగా హార్డ్ వర్కింగ్ నేచర్. ఎంత కష్టపడే పనైనా సరే కష్టపడి విజయం సాధించాలని కోరుకుంటారు. ఎవరన్నా పెడితే తినాలని కోరుకోరు. ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటారు. ఏ గురువు లేకుండా, అంటే హెల్పింగ్ పైన గాడ్ ఫాదర్ లేకుండా సొంతంగా స్వయం కృషితో పైకి వచ్చే లక్షణాలు ఆగస్టులో పుట్టిన వాళ్ళకి చాలా చాలా ఎక్కువ. సో వీళ్ళు హార్డ్ వర్క్ని నమ్ముకుంటారు, చాలా నాలెడ్జ్. 8 ఇస్ ఫర్ సాటర్న్. 8 అంటే సాటర్నే కాదు, 8 అంటే డబ్బు, 8 అంటే తెలివి. మామూలుగా 1కి 8కి పడవు. 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు. ఆగస్ట్ నెలలో 2 కలిసి ఉంటాయి, 2 కలిసి దీవిస్తాయి. కాబట్టి ఆగస్ట్ నెలలో పుట్టిన అందరూ కూడా మంచిగా జాబ్స్లో, మంచిగా పాలిటిక్స్లో, సినిమా రంగంలో చాలా బాగా రాణిస్తారు. ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో మృణాల్ ఠాకూర్ కానీ, తాప్సీ కానీ, జెనీలియా కానీ, చిరంజీవి గారు కానీ, శ్రీదేవి గారు కానీ, నాగార్జున గారు, హీరో శ్రీహరి, హీరో సుమన్,
సో గీతామాధురి సింగర్ వీళ్ళంతా ఆగస్టులో పుట్టారు. సో సినిమా రంగంలో మంచి పేరు సంపాదించుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్, కోట్ల విజయభాస్కర్ గారు చనిపోయే వరకు కూడా మంచి మంచి పదవులు అనుకరించారు. సో కర్నూలు జిల్లా అందరూ ఆయన పెద్ద ఆయన అంటారు. సో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అనుభవించని పదవి లేదు, అన్ని పదవులు చేశారు ఆయన. సో ఆయన కూడా ఆగస్టు నెలలో పుట్టినారు. సో బేసిక్గా బై బర్త్ ఆగస్టు వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఎంతమంది వెనకడుగేసినా ముందడుగేసే లక్షణాలు ఆగస్టు వాళ్ళకి పుష్కలం. ఏ వర్క్ చేసినా చాలా యూనిక్గా చేస్తారు, స్పెషల్గా చేస్తారు, గుర్తింపు పొందుతారు. సో వీళ్ళు చాలా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే ఇష్టంగా ఎట్టంటే ఖర్చు పెట్టరు, ఆచి తూచి జాగ్రత్తగా లెక్కలేసుకొని ఖర్చు పెడతారు. డబ్బుకి చాలా చాలా విలువిస్తారు. ఫ్రెండ్స్ ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే సాయం చేస్తారు, అప్పుడు చూసుకోరు. కానీ వేస్ట్ ఖర్చులు చేయడం వీళ్ళు ఇష్టపడరు. సో ఎవరన్నా ఫ్రెండ్స్ వీళ్ళు పక్కన కూర్చొని కుళ్ళు జోకులు వేస్తూ ఏదో మాటలు చెప్తూ నవ్వించాలని చేసినప్పుడు వీళ్ళు చిరాకు పడతారు. సో చూసే వాళ్ళకి అరే గర్వం ఎక్కువ, కోపం ఎక్కువ అనిపిస్తారు. కానీ వీళ్ళు చాలా ప్రాక్టికల్ పీపుల్. రియల్ లైఫ్లో ఎలా జీవించాలో వీళ్ళు బాగా తెలిసిన వ్యక్తులు. ఈ ఆగస్టులో పుట్టిన వాళ్ళు వైఫ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వీళ్ళు వీళ్ళ కష్టాన్ని నమ్ముకుంటారు. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏమంటే క్షమించే గుణం. వీళ్ళని మోసం చేసి వీళ్ళని అవమానించి రకరకాలుగా వీళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు వచ్చి క్షమించమని అడిగినప్పుడు క్షమించేసే గొప్ప గుణం ఆగస్ట్ నెల వాళ్ళ స్పెషాలిటీ. సో ఆగస్టులో 2 లక్కీ నంబర్స్, ఒకటి 1, ఇంకోటి 8, 2 లక్కీ నంబర్సే. సో లక్కీ స్టోన్ ఆగస్ట్కి రూబీ, more than 4 carats, మెడలో డాలర్, along with you can wear నీలం, blue sapphire, more than 3 carats. లక్కీ కలర్ yellow కలర్, బ్లూ కలర్ అండ్ ఈవెన్ బ్లాక్ ఇస్ లక్కీ. అన్లక్కీ కలర్లో ఒక గ్రీన్ అవాయిడ్ చేయండి, కంప్లీట్ గ్రీన్ వద్దు. సో ఆగస్ట్లో పుట్టిన వాళ్ళకి ఈ 2024 ఎలా ఉండబోతుంది? సో 2024 = 8. ఆగస్ట్ అనేది 8వ నెల. సో ఈ 2024లో ఆగస్టు వాళ్ళకి పట్టిందల్లా బంగారం. 8లో ఎన్ని రిపీట్ అయితే అంత డబ్బు. 8 అంటే పర్ఫెక్షన్. సో ఒక పర్ఫెక్ట్ ప్లానర్స్, టైంకు వాల్యూ ఇచ్చేవాళ్ళు, పంక్చువల్గా ఉన్నవాళ్ళు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు, ఏ పనైనా పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు ఆగస్ట్ నెలలో పుడతారు. సో ఈ 2024లో మీరు పనులన్నీ పర్ఫెక్ట్గా చేస్తారు, మంచి విజయాలు సాధిస్తారు. పెళ్ళి కాని ఆగస్టులో పుట్టి పెళ్ళి కాని వాళ్ళకి మంచి సంబంధాలు రావడం అండ్ లైఫ్ అంతా హ్యాపీగా ఉండడం ఉంటుంది. 2024లో ఆగస్టులో పుట్టిన వాళ్ళకి తిరుగులేదు, చాలా మంచి లైఫ్ చూడబోతున్నారు. సో ఆగస్టులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, ఒక జూన్ నెల జాగ్రత్తగా ఉంటే ఇంక ఇబ్బందులు లేవు. ఆగస్ట్ నెలలో పుట్టిన వాళ్ళకి బాగా కలిసి వచ్చే లెటర్స్ ఏ లెటర్, జే లెటర్, సి లెటర్, కే లెటర్, వై లెటర్, ఎస్ లెటర్ బాగా కలిసి వస్తాయి. సో సి ఫర్ చిరంజీవి, ఎస్ ఫర్ శ్రీదేవి, జే ఫర్ జెనీలియా. సో ఈ లెటర్స్ బాగా కలిసి వస్తాయి. సెకండ్ కలిసి వచ్చే లెటర్స్ కే, బి, ఆర్. సో అవాయిడ్ చేయాల్సిన లెటర్, తక్కువగా వాడుకోవాల్సిన లెటర్ వి అండ్ లెటర్ పి తక్కువ వాడుకోవాల్సింది. సో ఆగస్ట్లో పుట్టిన వాళ్ళు 6/15/24 డేట్స్లో ముఖ్యమైన పనులు చేయకూడదు. ఆగస్టులో పుట్టిన వాళ్ళు కూడా ఈ 6/15/24లో పుట్టిన వాళ్ళు పేరులో జాగ్రత్తలు తీసుకుంటే దోషాలు తగ్గే ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అంటే 6 ఆగస్ట్, 15 ఆగస్ట్, 24 ఆగస్టులో పుట్టిన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ చాలా ఉంటుంది. కాబట్టి పేరులో బలం చెక్ చేసుకొని పేరులో మంచి బలం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే దోషాలు అధిగమించే వీలు చాలా చాలా ఉంటుంది.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది పిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ బిజినెస్ పీపుల్ అయినా సరే డెఫినెట్గా మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? చాలా మందికి పేరులో బలం ఎలా ఉంది, ఏదో ఒక పేరు పెట్టేస్తుంటారు. చాలా చాలా కొత్తగా ఉంది, యునిక్గా ఉంది. సో పేరెంట్స్కి నా సలహా ఏమంటే పేర్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో పని వాళ్ళ వరకు స్పష్టంగా పలికేలాంటి పేర్లు పెట్టుకోలేకపోతే అందరూ బాబు అని, నాని అని, పండు అని, లడ్డు అని ఇలా పిలవడం వల్ల దోషాలు ఎక్కువైపోతాయి. ఫర్ చిన్న పిల్లలకి మాత్రం నా సలహా ఏమంటే నా డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్ అంటే నేరుగా రాలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 5 to 10 నేమ్స్, కరెక్షన్ లేని నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పేరులో ఒక్క పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని తగ్గట్టు లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్ అండ్ సైన్ ఎలా చేయాలో క్లియర్గా ఇస్తా. సో న్యూ బోర్న్ బేబీస్కి వాయిస్కి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఇంత చెప్పిన 5 ఏళ్ళుగా చెప్తున్నా రోజుకు 250 పైన పేర్లు వస్తున్నాయి. మాకు బాబు పుట్టి 1 వీక్ అయింది, 10 days అయింది, ఈ పేరు అనుకుంటున్నాను, బాలేదమ్మా అంటే మళ్ళీ ఇంకో పేరు పెడుతున్నారు. సో ఇది 1 time ఫీ ఉంటుంది. ఫీ కట్టి చేయించుకుంటే కాంచానాం కర్మ విమోచనం. పిల్లలకి దోషాలన్నీ తప్పిపోయేలాగా, గండాలు లేకుండా 100 ఏళ్ల ఆయుష్ ఉండేలాగా చక్కటి పేరు పెట్టివ్వగలను. ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ రన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి 1 time ఫీ ఉంటుంది. సో పెద్దవాళ్ళకి, సో 15 ఏళ్ళు దాటిన వాళ్ళకి పేర్లకి వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. మీ పేర్లో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే ఈ పేరులో ఫ్యూచర్లో ఏమైనా ప్రమాదం, ఈరోజు బాగుండొచ్చు, మీరు సడన్గా బ్యాడ్, సౌందర్య కూడా 32 ఏళ్ళ వరకు బాగుంది, 33 ఏట కాలిపోయింది. సో న్యూమరాలజీ ఏమంటే జరగబోయే చెడుని ముందే మీకు హెచ్చరిస్తుంది. మీరు పడిపోయే ఆస్కారం ఉందా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయా, మిమ్మల్ని ముందే వార్నింగ్ సిగ్నల్స్ ఇచ్చేది న్యూమరాలజీ. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్కి పెడితే మీ పేరులో కరెక్షన్ అవసరం ఉందా లేదా, బాగుంటే బాగుందని, బాగలేని వాళ్ళకి నా అపాయింట్మెంట్ తీసుకోమని నేను సలహా ఇస్తాను. సో బాగలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా మీ పేరులో ఒక అక్షరం మార్చిస్తాను. ఈ లెటర్ మార్చడం వల్ల మీ లైఫ్లో మంచి అద్భుతాలు జరుగుతాయి. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చెయ్యము. జస్ట్ నేను ఇచ్చింది మెయిన్ డోర్ పెట్టుకొని కోర్స్ రాయడం, నేను చెప్పినట్టు లక్కీ స్టోన్స్ వేసుకోవడం, గ్రఫాలజీ ప్రకారం సంతకం చేయడం ద్వారా మీ లైఫ్ బాగుంటుంది. సో పెట్టాల్సింది పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సమస్యలు పెట్టకండి. సో నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఈ నంబర్కి వాట్సాప్ మాత్రమే. సో వాట్సాప్ చేయడం రాదు మాకు అనుకున్న వాళ్ళు ఈ 9121685513కి కాల్ చేసి మీ డీటెయిల్స్ చెప్తే మా వాళ్ళు రాసుకొని మీకు 1 hour, 2 hours, 3 hours కాల్ చేసి పేరు బాగుందా లేదా, కరెక్షన్ అవసరం ఉందా లేదా మీకు క్లియర్గా చెప్తారు. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లో మీరు ఏ ఒక్క నంబర్కైనా వాట్సాప్ చేయొచ్చు. అన్ని 5 నంబర్లకి వాట్సాప్ చేయకండి, ప్రయోజనం ఉండదు. ఒక్క నంబర్కే చేయండి. ఒక నంబర్కి చేస్తే 24 hours లోపల రిప్లై వస్తుంది. బాగున్న వాళ్ళు లక్కీ, బాగలేని వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి, తొందరగా కరెక్షన్ చేసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు.
సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని కనుక ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకొని మీట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్గా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని మీట్ అవ్వాలి అనుకుంటే ఎవ్రీ సండే అపాయింట్మెంట్ మాత్రం మణికొండలో ఇస్తూ ఉంటారు. సో మణికొండలో వాళ్ళకి ఆఫీసు ఉంది అండ్ అక్కడ ఒక మంచి ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు అక్కడికి వెళ్ళి, అంటే మీ ఫ్యామిలీతో సహా ఫ్యామిలీ మొత్తం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే మణికొండ వెళ్ళి కూడా మీరు నేమ్ కరెక్షన్ డైరెక్ట్గా కలిసి చేయించుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.